ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మహమ్మద్ అన్సారీని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బంజారా హిల్స్ లోని వెల్నాక్స్ రిహాబిలిటేషన్ సెంటర్ లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ అన్సారీ ప్రొఫెసర్ గా విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి వర్సిటీలో అక్రమాలను బయటపెట్టేందుకు విద్యార్థుల హక్కుల కోసం పోరాటాలు చేశారని తెలిపారు. 2023లో రిటైర్ అయినప్పటికీ ఇప్పటి వరకు ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదని విమర్శించారు. తీవ్ర అనారోగ్యంతో చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 143 మంది ప్రొఫెసర్లు సహా రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నారని, వారికి తక్షణమే ప్రభుత్వం బకాయిలు చెల్లించి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ. ఇవాళ ప్రొఫెసర్ అన్సారీ గారు లింగ్విస్టిక్స్లో ప్రొఫెసర్గా ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో. ఆయన జీవిత పర్యంతం స్టూడెంట్గా అట్లానే ప్రొఫెసర్గా కూడా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద కంటిన్యూస్గా కొట్లాడుతూ వస్తున్నటువంటి వ్యక్తి. మరి తను 2023లో రిటైర్ అయితే ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉంటే మరి మొత్తం కుటుంబం కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. తనకు తీవ్ర అనారోగ్యం ఉంటే క్రౌడ్ ఫండింగ్ చేసి డబ్బులు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు పెన్షన్ ₹1 కూడా రిలీజ్ చేయకపోవడం చాలా దారుణం. ఇటువంటి ప్రొఫెసర్లు దాదాపుగా 143 మంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలని. వారందరి బెనిఫిట్ కోసం తొందరగా ప్రభుత్వం మరి ఆ డబ్బు విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. सबको मेरा सलाम. हम आज हॉस्पिटल में हैं. प्रोफेसर अंसारी साहब बीमार हैं. ये प्रोफेसर अंसारी साहब अपने जीवन भर स्टूडेंट्स के लिए काम करते आए हैं. उस्मानिया यूनिवर्सिटी के स्टूडेंट भी रह चुके हैं और उस्मानिया यूनिवर्सिटी में वो प्रोफेसर भी रह चुके हैं. रिटायर होने के बाद 2023 से लेकर आज तक उनके रिटायरमेंट बेनिफिट्स जो है आज तक हुकूमत ने रिलीज नहीं किए. अब वो बहुत ही बेहद बीमार है, तो सारे दुनिया भर के लोगों से उनके बच्चियों ने पैसे इकट्ठा करके वैसे तो उनके इलाज करवाया, लेकिन वो नौबत नहीं आती थी अगर सरकार हुकूमत सही टाइम पे उनका रिटायरमेंट बेनिफिट देती थी. उनके जैसे एक 143 प्रोफेसर्स और हैं जो अपने रिटायरमेंट बेनिफिट्स के लिए वेट कर रहे हैं. तो हम हुकूमत से ये डिमांड करते हैं अब जल्द से जल्द जो रिटायरमेंट बेनिफिट्स है ऐसे प्रोफेसर्स के हैं, टीचर्स के हैं, बहुत सारे गवर्नमेंट एम्प्लॉयज़ के हैं, वो तुरंत आप रिलीज कीजिए और उनके फैमिलीज के साथ खड़े हो जाइए और उनकी हिम्मत बढ़ाइए. थैंक यू. जय तेलंगाना.